అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై, జై భీమ్. నేను శశిధరన్, టీఎంఆర్కేఎస్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సీనియర్ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ అకౌంట్స్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నాను. ఈరోజు డిఎంఆర్కేఎస్ మేనిఫెస్టో, మేము ఇంకా దాన్ని సంకల్ప పత్ర అంటాము. అంటే సంకల్పం తీసుకున్నాము, ఈ పాయింట్స్ మీద మేము పనిచేస్తామని. రానున్న 5 ఏళ్లలో రేపు మాకు రైల్వే ఎంప్లాయీస్ అందరూ ఆశీర్వదించి మాకు రికగ్నిషన్ వస్తుందని మాకు నమ్మకం ఉంది. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఇందాకనే చూసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే SC/ST అసోసియేషన్, ఇంజనీర్స్ అసోసియేషన్, ఇక్కడ లేని తర్వాత OBC అసోసియేషన్, ఆల్ ఇండియా OBC అసోసియేషన్, అలాగే ఇంజనీర్స్ ఫెడరేషన్, ట్రాక్ మెయింటెనెన్స్ అసోసియేషన్స్, ట్రైన్ కంట్రోలర్స్ అసోసియేషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకు సపోర్ట్గా ముందుకు వస్తున్నారు. ఇంకా కొన్ని అసోసియేషన్స్తో ఇంకా టాక్స్ నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో వాళ్ళు కూడా మద్దతు పలుకుతారని ఆశిస్తున్నాను. మేనిఫెస్టో అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. చాలా పాయింట్స్ ఉన్నాయి, ఒక 2.5 పేజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పేజ్లో వచ్చేసి BRMS ఆల్రెడీ రైల్వే మినిస్టర్కి సమర్పించిన చార్టర్డ్ ఆఫ్ డిమాండ్స్ ఏదైతే ఉందో ఆ పాయింట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అది కాకుండా మన DMRKS లెవెల్లో ఉన్న డిమాండ్స్ మాది ఏదైతే ఉన్నాయో అవన్నీ మేము జోనల్ లెవెల్స్లో చేయాల్సింది జోనల్ లెవెల్లో చేస్తాము, లేదంటే BRMSతో కూర్చొని రైల్వే బోర్డు లెవెల్లో చేయాల్సినవి అట్లా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ రెండు కాకుండా లాస్ట్ పేజ్లో వచ్చేసి రెవల్యూషనరీ డిమాండ్స్ అని కొన్ని పెట్టాము. ఎందుకంటే రెవల్యూషనరీ అని ఎందుకు చెప్పామంటే, అందరికీ తెలుసు 2 ఫెడరేషన్స్ రికగ్నిషన్లో ఉన్న ఫెడరేషన్స్ లాస్ట్ 74 ఇయర్స్ అనే చెప్పొచ్చు. 74 ఇయర్స్ నుంచి రికగ్నిషన్లో ఉన్నారు, రైల్వేలో పనిచేస్తున్నారు. ఎన్నడూ వాళ్ళు ఈ డిమాండ్స్, ఇలాంటి డిమాండ్స్, సిమిలర్ డిమాండ్స్ పెట్టలేదు, అచీవ్ చేయలేదు. ఎంతసేపు ఏదో గ్రేడ్ పేల విషయాలు అలాది ఇలాంటి చెప్పేసి అది ఇంక్రీజ్ చేస్తాం, ఇది ఇంక్రీజ్ చేస్తాం, అదేదో అలవెన్స్ 500 రూపాయల ఇంక్రీజ్ చేస్తాము, అలాంటివి పెట్టేసి ఒక డైవర్షనరీ టాక్టిక్స్, అంటే ఎంప్లాయీస్కి తాత్కాలికంగా ఒక రిలీఫ్ వచ్చేటట్టు ఒక 100 రూపాయలు దాంట్లో పెంచాము, 500 దీంట్లో పెంచాము అనేది అది కాదండి. బేసిక్ మన లైఫ్ స్టైల్ అనేది మారాలి. బేసిక్ మన స్ట్రెంగ్త్ ఏదైతే మనము స్ట్రెయిన్ అవుతున్నాము, ఏదైతే ఉన్నదో రిస్క్ అలవెన్స్ ఎక్కడైతే డిఫరెంట్గా రీసెంట్గా మనం చూసాము, ఒక పాయింట్స్ మ్యాన్ చనిపోవడం జరిగింది ఆ బఫర్లో వచ్చేసి. అట్లాంటివి అన్నీ మనము అంటే ఈవెన్ పర్ ఇయర్ దాదాపు మోర్ దెన్ 500+ ఎంప్లాయీస్ రన్ అవర్స్లో చనిపోతున్న జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇన్ని 70 ఇయర్స్ అయినా కూడా వై వీఆర్ నాట్ ఏబుల్ టు. మనం ఎన్నో చెప్తాము, కవచ్ అని అదని లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ చెప్తాం, కానీ ఒక ఎంప్లాయీస్ లైఫ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఆ వైపు కూడా మన ఒక శ్రద్ధని మనం తీసుకెళ్ళాలి. సో మేము వీ విల్ వర్క్ టువర్డ్స్ ది సేఫ్టీ ఆఫ్ ది ఎంప్లాయీస్. లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అనేది చాలా ప్రెషియస్. దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని మనకు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనో దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము రైల్వే బోర్డులో చేసుకొని ఈ రన్ ఓవర్ ఇది కానీ, లేదంటే మామూలుగా షెడ్లో వర్క్షాప్లో జరిగే యాక్సిడెంట్స్ కానీ ఎంత రెడ్యూస్ చేయగలితే అంత రెడ్యూస్ చేయాలి అని మేము కృషి చేస్తాము. అలాగే ఇందాక ఎఫ్రెం గారు చెప్పినట్టు డిఫరెంట్ ఇష్యూస్ ఇందాక చెప్పారు. అవి అన్నీ ఏదైనా కూడా నేను అదే చెప్పాను. ఏదైతే మేనిఫెస్టోలో మేము జనరల్గా ఒక లాస్ట్లో ఒకటి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే 13 డిపార్ట్మెంట్స్, నంబర్ ఆఫ్ క్యాడర్స్, అందరి ఇష్యూస్ మనం దీంట్లో ఇంక్లూడ్ చేయాలంటే పాసిబుల్ కాదు. కొన్ని మిస్ అయి ఉంటాయి, డెఫినెట్లీ కొన్ని క్యాడర్సే మిస్ అయి ఉంటాయి, కొన్ని పాయింట్స్ మిస్ అయి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా. ఎందుకంటే మనం 10 మంది కూర్చుంటే 10 ఐడియాలు వస్తాయి మనకు. సో ఇదొక మంచి బిగినింగ్ అయితే మేము చేసాము. ఇప్పుడు అందరు అసోసియేషన్స్తో పాటు డైరెక్ట్గా కూడా మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ కూడా స్టాఫ్ దగ్గర మేము ఇండివిజువల్గా కూడా మాట్లాడడం జరిగింది. ఎవరికి ఏది ఉన్నా కూడా నేను అందరికీ కలిసినప్పుడు అదే చెప్పాను, మీ ప్యాంప్లెట్లో కింద నా ఫోన్ నెంబర్ ఉంది, డైరెక్ట్గా ఎనీ ఎంప్లాయీ క్యాన్ కాంటాక్ట్ మీ, టాక్ టు మీ.
ఇఫ్ పాసిబుల్ నేను కాల్ అటెండ్ అవుతాను, లేదంటే కనీసం నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు కావాల్సిన ఏదైతే మేనిఫెస్టోలో ఫలానా పాయింట్ పెట్టాలి అంటే పంపించండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన డిఎంఆర్కేఎస్ మెంబరా కూడా నాకు తెలియదు. చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా పాయింట్స్ వచ్చాయి. దాంట్లో మనకు ఇంపార్టెంట్ అనిపించింది కొన్ని అవి చేశాము, కొన్ని ప్రాక్టికల్ కానివి కూడా పక్కకు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళని మేము కన్విన్స్ చేస్తాం మాట్లాడి ఎందుకు అనేది. సో అట్లాంటివి మనం తీసుకొచ్చాము. రన్నింగ్ స్టాఫ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ట్రాక్ మెయింటెనెన్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, పాయింట్స్మెన్కి వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కేటగిరీస్కి మనం మాట్లాడితే డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చిన్న ఇది ఒక చెప్తాను మీకు. ఇప్పుడు మేమే ఉన్నాము, మాది ఇన్స్పెక్టర్స్ క్యాడరు. ఒక స్టేషన్కి వెళ్తాం, ఇంటర్మీడియట్ స్టేషన్లో మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవండి. కొన్ని స్టేషన్స్లో అయితే పాపం ఆ స్టేషన్ మాస్టర్కి అటాచ్ బాత్రూమ్ లేదండి, ఎక్కడో బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో జస్ట్ ఇమాజిన్, ఒక పక్కన ఇదే గవర్నమెంట్ మోదీ గారు విలేజ్లో టాయిలెట్స్ ఇన్ని క్రోర్స్ టాయిలెట్స్ కట్టాము మేము అని చెప్పి చెప్తున్నారు. అంటే మోదీ గారి దృష్టికి కనుక ఈ పాయింట్, కనీసం ఈ రికగ్నైజ్ ఫెడరేషన్స్ ఈ పాయింట్ తీసే ఎవరికో టాయిలెట్స్ కడుతున్నారండి ఊర్లో, ఎంప్లాయీస్ కట్టరా అండి? డెఫినెట్లీ ఈ గవర్నమెంట్ నో అన్నదండి ఆ పాయింట్కి. ఎంప్లాయీస్కి ఒక అటాచ్ స్టేషన్ మాస్టర్ అంటే ఆయన ప్యానెల్ వదిలి వెళ్ళడానికి ఉండదు. హీ షుడ్ నాట్ లీవ్ ద రూమ్, హీ షుడ్ నాట్ లీవ్ ద ప్యానెల్. అలాంటి ఒక పర్సన్కి కూడా అటాచ్ బాత్రూమ్ లేని ఎన్నో స్టేషన్ నేనే పర్సనల్గా చూశాను. నేను విజిట్ చేస్తూ ఉంటాను నా డ్యూటీ పరంగా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీఆర్ దేర్ ఆఫ్టర్ 70 years అండి. 70 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కూడా స్టిల్ మనము ఎంతో వందే భారత్ టెక్నాలజీ వచ్చినా లాభం లేదండి. ఎంప్లాయీస్కి ఏం చేశారు అనేది ఇంపార్టెంట్. సో మనం బేసిక్ లైఫ్ నెసెసిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని మన సేఫ్టీ, అలాగే ఇందాకే నేను చెప్పినట్టు మిడ్ సెక్షన్లో కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఏదో తింటూ ఉంటారు ట్రాక్ మెన్లు, వాళ్ళంతా మనం చూస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యాడర్లో లేడీస్ కూడా రావడం జరిగింది కాబట్టి ట్రాక్ ఉమెన్కి ఒక టాయిలెట్ వెళ్ళాలంటే ఎక్కడ ఉండదు మిడ్ సెక్షన్లో. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అవన్నీ మనకు చిన్న ఇష్యూస్ అనిపించవచ్చు, కానీ వాళ్ళకి అది చాలా పెద్ద ఇష్యూ అది. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మన ఎస్సీ ఎస్టీ సోదరుల గురించి మాట్లాడితే, నేను ఇఫ్రేమ్ గారితో కూడా నేను ఫస్ట్ టైం వెన్ వి మెట్ మాకు ఒక చాలా డిస్కషన్స్ అనేది జరిగినాయి. నన్ను ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆల్మోస్ట్ ఆర్ఆర్బి జాబ్కి వచ్చినట్టు చాలా క్వశ్చన్స్ వేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక అలయన్స్, ఎప్పుడు ఇలాంటి ఎలక్షన్ అప్పుడు ఒక అలయన్స్ జరిగినప్పుడు చాలా సందేహాలు వస్తాయి బయట. ఇట్ షుడ్ నాట్ బి, నా ఒక ఒపీనియన్లో ఇట్ షుడ్ నాట్ బి ఏ క్లోజ్ డోర్ డిస్కషన్. ఆ రోజు కూడా మేము డిస్కస్ చేసినప్పుడు ఈ రూమ్ నిండా అందరూ ఉన్నారు, వాళ్ళ బ్రాంచ్ సెక్రటరీలు వాళ్ళు అందరూ ఉన్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ముందర మేము ఇద్దరు జనరల్ సెక్రటరీస్ మాట్లాడుకోవడము, వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన జోనల్ ప్రెసిడెంట్ మాట్లాడుకోవడం జరిగింది. ఆయన సందేహాలు ఆయన అడగడం, మిగతా వాళ్ళు కూడా అడిగారు. నాకు ఎక్కడి వరకు నాలెడ్జ్, నా ఏదైతే కెపాసిటీ ఉందో దాని ప్రకారం నేను ఆన్సర్ చేశాను. అప్పుడే చెప్పాను, ఒకవేళ నాకు తెలియకపోతే నేను పెద్దలను అడిగి చెప్తానని చెప్పాను. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అయితే నేను 2-3 పాయింట్స్ ఆ రోజు చెప్పింది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏంటంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్, రైల్వేలో చాలా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అంటే నా డిపార్ట్మెంట్లో కూడా నేను చెప్తున్నాను, ఓసీ క్యాండిడేట్కి 40 మార్క్స్కి పాసింగ్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 25 మార్క్స్ పాసింగ్. అంటే గవర్నమెంట్ మనకు ఒక బెనిఫిట్ ఇచ్చింది. ఆ బెనిఫిట్ ఇచ్చినా కూడా చాలామంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ దే ఆర్ నాట్ ఈవెన్ అప్లయింగ్. నేనే చెప్తా ఉంటాను నా కొలీగ్స్కి, బాబు 25 మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు పాస్ అవుతావు కదా, ఎందుకు రాయట్లేదు? అసలు దే ఆర్ నాట్ అప్లయింగ్. ఫస్ట్ ఆ మోటివేషన్ అనేది తీసుకురావాలి మీ యొక్క కమ్యూనిటీలో. ఫస్ట్ ఆ మోటివేషన్, ఇట్లా గవర్నమెంట్ మనకి ఇస్తున్నప్పుడు ఎందుకు దాన్ని వదులుకోవడము? ఆ ప్రమోషన్ ఉంది, మనకు రిజర్వ్డ్ పోస్ట్ ఇచ్చారు, దానికి మనకు ఒక 15 మార్క్స్ అలవెన్స్ కూడా ఇచ్చింది. వై నాట్ ట్రై? పోనీ కొంతమంది రాస్తున్నారు, ఆ 25 కూడా లేకుండా వాళ్ళు ఫెయిల్ కూడా అవుతున్నారు, 22, 23కి మిస్ అవుతున్నారు. అది కూడా ఎందుకు జరుగుతున్నది కూడా ఒకసారి స్టడీ చేయండి సార్. నేనేమంటున్నా అంటే ఏ ఎగ్జామ్ కూడా మన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారు, వాళ్ళకి లెటస్ ఎడ్యుకేట్ దెమ్, లెటస్ ట్రైన్ దెమ్. వాళ్ళు ఫెయిల్ కాకుండా చూసుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. లెట్ ఇట్ బి ఏ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిఎంఆర్కేస్ అండ్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్. డిఎంఆర్కేస్ కూడా దాంట్లో జాయింట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మనకు చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళతోని లెటస్ గివ్ దెమ్ సమ్ ట్యూషన్స్, అది ఇది ఎట్లా ఎగ్జామ్ ఎట్లా క్రాక్ చేయాలనేది. ప్రతి ఎగ్జామ్లో, కొన్ని ఎగ్జామ్స్లో చూస్తాం మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు క్వాలిఫై కాలేదు, లాస్ట్లో బెస్ట్ అమంగ్ ద ఫీల్డ్ అని ఇస్తారు. ఇది చాలా, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ సైన్ అండి. ఎందుకంటే
అందరు ఫెయిల్ అయ్యారు, దాంట్లో బెస్ట్ అమంగ్ ద ఫెయిల్డ్కి ప్రమోషన్ ఇస్తున్నామంటే తో ఈజ్ నాట్ ఎలిజిబుల్, ఆయన ప్రమోషన్ ఇస్తున్నట్టే అది. అలా కాదు, లెటస్ ఎందుకు ఉండాలి అట్లా, లెటస్ ట్రైన్ అవర్ పీపుల్. మనం తీసుకొద్దాము. బాబాసాహెబ్ గారు చెప్పిన 3 అక్షరాలు మొన్న చెప్పినట్టు, దాంట్లో ఫస్ట్ ఎడ్యుకేట్ అనే ఉంది ఫస్ట్. కాబట్టి ఆ ఎడ్యుకేట్ అనేది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరున్నా కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఏ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసే ఏ ఎగ్జామ్ అయినా సరే అది క్రాక్ చేయడానికి కావాల్సిన ఒక సపోర్ట్, లెట్ ఇట్ బి అంటే మనకు దాన్ని ఏమంటారు, మన మెటీరియల్స్, ఎడ్యుకేషన్ మెటీరియల్స్ కానివ్వండి, లేదంటే మన డిపార్ట్మెంట్లోనే చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆ ఎగ్జామ్ని ఎట్లా క్రాక్ చేయాలి. సో లెట్ us సీ దట్ దెర్ ఈస్ అ రియల్ కాంపిటీషన్ అండ్ లెట్ దెమ్ కమ్ అప్ అట్లా అన్నట్టు. సో అదొకటి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పినట్టు ఇది ఒక క్లోజ్ డోర్ డీల్ కాదు. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అండ్ డిఎంఆర్కేస్ అనేది చాలా ఓపెన్గా మాట్లాడుకున్నాము. ఓపెన్గా వాళ్ళు చాలా సందేహాలు అడిగారు, అవన్నీ క్లారిఫికేషన్స్ ఇచ్చాము. దాని ప్రకారంగా వాళ్ళు కూడా దే ఆర్ నౌ కన్విన్స్డ్ అండ్ లెట్ us వర్క్ టుగెదర్ అనే ఒక స్టేజ్కి వచ్చాము మేము. సో దాని తర్వాత దాంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ యొక్క 15 రోజులకి 20 రోజులకి ఈ యొక్క ఎలక్షన్కి అనేది కాదు మన అలయన్స్. ఎందుకంటే ఇప్పుడు మేము వేసుకున్న కండువాలు కూడా ఇది ఒక సింబాలిక్ అనమాట, మనం చెప్తాం కదా. సో సింబాలిక్గా మనం 2 వేసుకున్నాము. ఆ సింబాలిక్గా కూడా ఇది మీరు చూడొచ్చు, 2 కుట్టేసామండి. అంటే ఈ అలయన్స్ ఇలాంటిది, రేపు ఎలక్షన్లు అయిపోయాక ఇప్పేసేది కాదు. రానున్న 5 years 10 yearsకి మనం కలిసి పనిచేయాలి. నిజంగా కలిసి పనిచేస్తే ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్కి న్యాయం వచ్చేలాగా మనం పనిచేద్దాము. అది చెప్తూ, ఇంకా సార్ చెప్పినట్టు మన మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్స్ మిస్ అయినవి ఉంటే డెఫినెట్లీ వీ విల్ టేకప్ దెమ్. సపరేట్లీ కూడా మనం టేకప్ చేయొచ్చు. రికగ్నిషన్ వచ్చినాక వీ హ్యావ్ గాట్ ఆల్ ద టైం. ఇంత హరిబరీలో చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది జస్ట్ ఒక టోకెన్ అనుకోండి. కొన్ని ఐటమ్స్ పెట్టాము, కొన్ని మిస్ అయి ఉంటాము. డెఫినెట్లీ వీ విల్ టేకప్. 12 తారీఖున రిజల్ట్స్ వచ్చినాక డెఫినెట్లీ లెట్ us సెలబ్రేట్ టుగెదర్ అండ్ లెట్ us మూవ్ అహెడ్ అండ్ అచీవ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రామిస్డ్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.